కేడన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి ఇది శుభవార్తే. ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలకు టోల్ రుసుములను తగ్గిస్తూ జాతీయ రహదారులు ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకుంది. రవాణా మార్గాలు పెరిగిన తర్వాత రోడ్డు ప్రయాణాలు సరదాగా మారిపోయాయి. ప్రయాణ ధోరణి ప్రారంభమైనప్పటి నుండి ప్రజలు మరింత ఎక్కువ రోడ్డు ప్రయాణాలు చేయడం ప్రారంభించారు. అయితే కారు తీసుకొని ప్రయాణం ప్రారంభించాలనుకుంటే ముందుగా మ్యాప్ని చూసి ఆ తర్వాత టోల్ ఎంత ఖర్చు అవుతుందో చూస్తాం. ఇటీవల టోల్ ట్యాక్స్ చూసిన తర్వాత కొన్నిసార్లు మన ప్లాన్లను కూడా రద్దు చేసుకుంటాం. అయితే కేంద్ర సర్కార్ నిర్ణయంతో భారీగా టోల్ ట్యాక్సులు తగ్గాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి ఊరట లభించింది. వాహనాలకు టోల్ ట్యాక్స్ తగ్గిస్తూ జాతీయ వాహనదారుల ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ విజయవాడ హైవేపై మంగళవారం తెల్లవారుజాము నుంచి అమల్లోకి రానున్నాయి. హైదరాబాద్ విజయవాడ మార్గంలోని 65 జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు టోల్ ట్యాక్స్ తగ్గిస్తూ NHAI నిర్ణయం తీసుకుంది. తగ్గిన టోల్ ట్యాక్స్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. తెలంగాణలో చౌటుప్పల్ మండలం, పంతంగి, కేతపల్లి మండలం, కొర్లపహాడ్, ఆంధ్రప్రదేశ్లోని నందిగామ సమీపంలోని చిల్లకల్లు టోల్ ప్లాజాల ద్వారా ప్రస్తుతం టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. అత్యధికంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద కార్లు, జీబులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి 15 రూపాయలు, ఇరువైపులా కలిపి 30 రూపాయలు. తేలికపాటి ట్రాన్స్పోర్ట్ వాహనాలకు అయితే ఒకవైపు ప్రయాణానికి 25, ఇరువైపులా కలిపి 40. బస్సు, ట్రక్కులకు ఒకవైపు ప్రయాణానికి 50, ఇరువైపులా కలిపి 75 వరకు తగ్గినట్లు NHAI పేర్కొంది. అటు ఆంధ్రప్రదేశ్లోని చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద అన్ని వాహనాలకు కలిపి ఒకవైపునకు 5 రూపాయలు, ఇరువైపులా కలిపి 10 రూపాయల చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటలలోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు టోల్ రుసుములో 25% మినహాయింపు ఉంటుందని NHAI విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 2026 మార్చి 31 వరకు తగ్గిన టోల్ ధరలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఇదిలా ఉంటే తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్కాపురం నుంచి ఆంధ్రప్రదేశ్లోని నందిగామ వరకు 181.5 కిలోమీటర్లను GMR సంస్థ 1740 కోట్లతో BOT పద్ధతిలో 4 వరుసలు రహదారిని నిర్మించింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై 2012 డిసెంబర్ నెల నుంచి పంతంగి, కొర్లపహాడ్, చిలకల్లు వద్ద ఉన్న 3 టోల్ ప్లాజాల ద్వారా టోల్ వసూలు ప్రారంభమయ్యాయి. 2024 జూన్ 31 వరకు GMR సంస్థ టోల్ వసూలు, రహదారి నిర్వహణను పర్యవేక్షించింది. గత ఏడాది జూలై 1 నుంచి టోల్ వసూళ్లను NHAI ఏజెన్సీల ద్వారా చేపడుతుంది. GMR సంస్థ ఉన్నప్పుడు ఏడాదికోసారి టోల్ ట్యాక్సులను పెంచుకునేందుకు ఒప్పందం ఉండేది. ఇప్పుడు NHAI టోల్ వసూళ్లను చేపడుతున్న నేపథ్యంలో టోల్ ట్యాక్సులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.